హాయ్ అండి. ఇవాళ వచ్చేసి నేను సింపుల్ రెసిపీని చూపించేస్తాను. అది మార్నింగ్ టిఫిన్ కానీ లేకపోతే మధ్యాహ్నం రైస్‌లోకి కానీ చాలా బాగుంటుంది. ఎర్లీగా అయిపోతుంది లంచ్ బాక్స్‌లోకి కూడా. ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న గ్లాసుడు రైసు, అలాగే అరకప్పు కందిపప్పు, అరకప్పేమో పెసరపప్పు వేసుకొని చక్కగా వాష్ చేసుకొని దాన్ని ఒక 4 కప్స్ వాటర్ తీసుకొని దాన్ని చక్కగా బాయిల్ అవ్వాలండి. మంచిగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని పచ్చివాసన అయిపోయిన దాకా ఉడకనిచ్చుకోవాలి. చక్కగా మెత్తగా మగ్గిన తర్వాత దాన్ని ఇప్పుడు మనం తిరగమూత పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి మనం కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసుకొని దాంట్లో వెల్లుల్లి, అల్లము, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కచ్చాబిచ్చా చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం తిరగమూత వేసేసుకోవచ్చు. కావలిస్తే గట్టిగా ఉందనిపించుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు అండి. బాయిల్డ్ వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్స్ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ లంచ్ బాక్సెస్ కూడా క్విక్గా రెడీ అయిపోతుంది. రెసిపీని ట్రై చేసి ఎలాగో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.